రిప్రజెంటేటివ్ జాబ్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏముంటుంది అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. చాలా సింపుల్. మీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే మీరు 20, 21 వాట్ ఎవర్ అయినా 18+ ఉంటే చాలు, మీరు జాబ్ చేసుకోవచ్చు. బట్ 18 కి గ్రాడ్యుయేషన్ అయిపోదు కదా, డిగ్రీ ఏం అవ్వదు. సో 18+ తర్వాత మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ తో జాబ్ చేసుకోవచ్చు. మరి మాక్సిమం లిమిట్ ఏంటి అని చెప్పేస్తే 30 వరకు ఉంటుంది. అది కూడా అన్ని కంపెనీస్ లో కాదు. కొన్ని కంపెనీస్ 26 వరకే లిమిట్ పెడతాయి, కొన్ని 27, 28. కొన్ని చిన్న కంపెనీస్, చిన్న అని మనం చెప్పొద్దు, బట్ కొన్ని కంపెనీస్ అవి 30 వరకు కూడా ఏజ్ లిమిట్ పెడతా ఉంటాయి. అయితే మరి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఎలా? సింపుల్ అండి. మీరు ఒక చిన్న కంపెనీ చూసుకోండి, దాంట్లో 2 సంవత్సరాలు గట్టిగా రిప్రజెంటేటివ్ గా పని చేసుకోండి. ఓకేనా? మీకు ఫస్ట్ కంపెనీ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుందేమో, బట్ కొంచెం ట్రై చేయండి, గట్టిగా దొరికిపోద్ది, నో ప్రాబ్లం. దొరికిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసిన అవసరం ఉండదు. ఎందుకో నేను చెప్తా. ఫస్ట్ మీరు 2 ఇయర్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేసుకుంటారు. 2 ఇయర్స్ తర్వాత మీకు అదే కంపెనీలో మీరు మేనేజర్ గా ట్రై చేయండి. మేనేజర్ పొజిషన్ తీసుకోండి. మేనేజర్ పొజిషన్ రావాలంటే మీరు 2 ఇయర్స్ రిప్రజెంటేటివ్ గా గట్టిగా పనిచేయాలి. రిలాక్స్ అవ్వద్దు. మీ పర్ఫార్మెన్స్, మీ ఏజ్ కి తగ్గట్టు మీ పర్ఫార్మెన్స్ ఉండాలి. కంపెనీలు చిన్న వయసు ఉన్న వాళ్ళని తీసుకునేది ఎందుకు? వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, బాగా తిరుగుతారు, బాగా మాట్లాడతారు. ఎవరైనా ఒక 2 మాటలన్నా కూడా సరేలే అని చెప్పేసి అనుకుంటారు. ఏజ్ పెరిగే కొద్దీ మగాళ్ళకి మనకి ఇది ఏమంటది, యాటిట్యూడ్ పెరిగిపోతుంది, ఈగోయిస్టిక్ గా మారిపోతా ఉంటారు. కాబట్టి ఎవరైనా ఏమన్నా కూడా పడరు. అందు గురించి పెద్ద వయసు ఉన్న వాళ్ళని తీసుకోరు. బట్ అలా బిహేవ్ చేయకుండా 2 సంవత్సరాలు మంచిగా మీరు పర్ఫామ్ చేస్తే, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా బాగుండాలి, లేదా మీ సేల్స్ అయినా మంచిగా ఉండాలి. ఈ రెండిట్లో ఎలా ఉన్నా పర్లేదు, మీరు మేనేజర్ గా జాయిన్ అయిపోవచ్చు. మేనేజర్ అయిపోయిన తర్వాత ఒక 6-7 మంత్స్ మీరు అదే కంపెనీలో చేసుకుంటే మీకు అప్పుడు వేరే పెద్ద కంపెనీస్ లో కూడా మేనేజర్ గా అవ్వచ్చు. ఎందుకంటే పెద్ద కంపెనీస్ లో కూడా మేనేజర్ కి 35 to 40 మధ్యలో ఏజ్ లిమిట్ ఉంటుంది. మీరు 30 ఇయర్స్ కి కెరియర్ స్టార్ట్ చేసినా కూడా దాదాపు 33 వచ్చే వరకు మీ దగ్గర మేనేజర్ పొజిషన్ ఉంటుంది విత్ ఎక్స్పీరియన్స్. 33 నుంచి మీరు పెద్ద కంపెనీస్ లో ట్రై చేసుకోవచ్చు. మరి ఇంకొక 2 సంవత్సరాలు ఇంకో పెద్ద కంపెనీలో ట్రై చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ హైక్ తీసుకొని ఇంకో కంపెనీకి వెళ్ళండి. లేదా ఇంకొక 2-3 సంవత్సరాలు చేసుకొని మీరు రీజనల్ మేనేజర్ గా ప్రమోట్ అయిపోవచ్చు. ఇంకొక 2-3 సంవత్సరాలు చేసుకొని జోనల్ మేనేజర్ గా ప్రమోట్ అయిపోవచ్చు. ఇలా వేరే దాంట్లో కూడా మీరు ఇలా వెళ్ళిపోవచ్చు. అది మీ ఇష్టం, ఏం చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో 30s లో కూడా మీరు కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం స్టార్టింగ్ లో ప్రాబ్లం అవుతుంది. ఆ కొంచెం టైం మీరు కొంచెం ఓపికతో ఇంటర్వ్యూస్ ఇస్తా ఉంటే ఏదో ఒక చోట తగులుతుంది. అక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ వేకెన్సీస్ గురించి మనం డైలీ అప్డేట్స్ పెడదామని అనుకుంటున్నాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పడగానే. కాదు నిమ్మలంగా చూసుకుందాం అనుకుంటే నిమ్మలంగానే 2-3 రోజుల తర్వాత మీకు అది కనిపిస్తుంది. ఆ లోపు జాబ్ కూడా కొట్టేస్తారు ఎవరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలాగే వీడియో చేసి క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ.